వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. మా అందరి ఫేవరెట్ కర్రీ కాకరకాయ ఫ్రై మా స్టైల్లో ఎలా చేస్తామో మీకు ఈరోజు చేసి చూపిస్తాము. చూడండి, ఇది మా ఇంట్లోనే కాకుండా మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుద్ది. దానికోసం నేను ఒక 1/2 kg కాకరకాయలను తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 బిగ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు, 2 ఎండుమిర్చి, అలాగే 3 వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి పల్లీలు వేసుకొని, అవి టైం పడతాయి కాబట్టి ముందుగా వాటిని వేయించుకోవాలి. చిన్న మంట మీద సన్నగా వేస్తే లోపల దాకా బాగా వేగుతుంది కదా, కాబట్టి సిమ్లో పెట్టుకొని అవి మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. పల్లీలు వన్స్ రోస్ట్ అయ్యాక దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మనం తీసుకునే వేసేయాలి. అవి కూడా బాగా మంచి స్మెల్ వాటి నుంచి వచ్చేంత వరకు బాగా వేయించుకుంటూ ఉండాలి. నేను ముందుగా చూపించినట్టు కాకరకాయల్ని మొత్తంగా చెక్కేసుకొని అవసరం లేదు. పైన గంటలుగా ఉంటుంది కదా, అదొక్కటి తీసుకొని మిగతాదంతా అలా ఉంచేయచ్చు. అయినా సరే నాది గ్యారంటీ ఏమీ చేదుండదు, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక చిన్న ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ కంప్లీట్ చిప్ అవసరం లేదు, మన క్వాంటిటీని బేస్ చేసుకొని నా 1/2 kg కాకరకాయలకి ఆ చిప్ప సరిపోయింది. సో వెల్లుల్లిగడ్డలను ఒలిసేసుకొని అలాగే కాకరకాయలను కూడా ఈ సైజులో కట్ చేసుకున్నాం. ఇది స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై మాట, చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి పెట్టుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. నేను వేరే ప్యాన్లోకి ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని అందులోకి కాకరకాయ ముక్కలను వేసేసి బాగా రోస్ట్ చేసేయాలి. వీటిలో పచ్చి అంతా పోయేదాకా రోస్ట్ చేసేయాలి. ఇదే మెయిన్ థింగ్. దీనికి నిదానంగా సిమ్లో పెట్టుకొని ప్రతి వైపు బాగా వేగేదాకా వేయించేసుకోవాలి. ఇది చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది కర్రీ. ఖచ్చితంగా బయట పెడితే గ్యారంటీగా ఒక 1 వీక్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే గ్యారంటీగా ఒక 2 వీక్స్ వరకు కూడా ఏం పాడవకుండా అలానే ఉంటుంది. చూసారా ఎంత మొత్తం అన్ని వైపులా ఎర్రగా వేగేదాకా వేయించేసుకున్నాను నేను. ఎక్కడైతే పచ్చి ఉందో అటువైపుకి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఓపిక్గా. కాకరకాయ ముక్కల్లోంచి ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది. ఆయిల్ అంతా మనకేమీ పట్టేది. అదే ఆయిల్ మనం నెక్స్ట్ ప్రాసెస్ని కూడా చేసేసుకోవచ్చు. చూసారు అన్నీ ఒకే కర్రీలోకి ఎంత మంచిగా వేగినాయో, క్రిస్పీగా. అలా తీసేసుకున్నాక అందులోకి నేను నా క్వాంటిటీకి తగ్గట్టు ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. చిన్నవైతే 3 అయినా తీసుకోవచ్చు. ఇది గ్రేవీ స్టఫింగ్ కింద యూజ్ అవ్వడానికి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చిన్న చింతపండు కూడా వేసాను అందులోకి. అన్నీ వేగేలాగా వేయించుకోవాలి. కాస్త ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చి వేగినాక చింతపండు వేసుకొని మగ్గనిస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం వేయించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ చేసేసుకోవాలి పౌడర్ లాగా. డ్రై అయిపోయినాక అప్పుడు అందులోకి ఒక రెమ్మ కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను ఫైనల్గా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అవి, అలాగే ఒక 2 స్పూన్స్ కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిగడ్డలు 3 వెల్లుల్లిపాయలు పట్టినాయి కదా నాకు, వాటిని కూడా వేసి తిప్పాలి. వెల్లుల్లిపాయలు వేసాక మెత్త పేస్ట్లా చేసేయకూడదు, కచ్చాబచ్చాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అలా చేసుకున్నాక ఈ కాకరకాయల్లోకి మనం వాటిని కూరేసుకోవాలి, అంటే స్టఫ్ చేసేసుకోవాలి. సో చేసేసుకొని ఆయిల్లోకి పెట్టేసుకోవాలి. అంతే. ఆల్రెడీ మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేగినాయే, కాకరకాయలు కూడా వేగినాయే, ఉల్లిపాయలు కూడా వేగినాయే కదా. సో ఎక్కువ పచ్చేమీ ఉండదు. ఇంకా ఒక్కసారి వేగాక అవన్నీ కూడా కొంచెం ఒకదానికి ఒకటి పట్టేలాగా వేయించేసుకొని పైన కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మన ఎంతో టేస్టీ, ఎంతో కమ్మగా, అసలు ఇది కాకరకాయ ఫ్రైయా ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించేలా ఉండే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరన్నా ఈజీగా మారం చేయకుండా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.